జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కూటమిలో కంటిన్యూ అవుతూనే పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు త్రిశూల్ వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇంతకీ ఈ త్రిశూల్ వ్యూహం ఏంటి? దాన్ని పవన్ కళ్యాణ్ ఎలా అమలు చేయాలనుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసేన పార్టీని విస్తరించేందుకు సేనాని ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా వీలైనన్ని బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన సేనాని సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇలాంటి సభలు పార్టీకి అభివృద్ధికి తారక మంత్రంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. పట్టణాలే కాదు, పల్లెల్లో కూడా తన పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. అందులో భాగంగా త్రిశూల్ ప్రణాళికను అమలు చేయాలనుకుంటున్నారు. త్రిశూల్ ప్రణాళికలో 3 కీలక అంశాలు ఉన్నాయంటోంది జనసేన పార్టీ. మొదటిది కార్యకర్తల బలం. ఇప్పటి వరకు జనసేన పార్టీకి సంబంధించిన ప్రభావం ఎక్కువగా నగరాలు, పట్టణాల్లోనే కనిపించింది. ఇప్పుడు దానిని గ్రామీణ స్థాయికి విస్తరించే ఆలోచనతో జనసేన ముందుకెళ్తోంది. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగరాలని, ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధంగా గ్రామాల్లో కూడా కార్యకర్తలను పెంచి పార్టీ బలాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యం. ఇక రెండవది ఏంటంటే, ఇప్పటి వరకు పార్టీలో చేరిన సభ్యులు ఏం చేయాలి అన్న దానిపై కొంత అనిశ్చితి ఉండేది. దీనికి ముగింపు పలికేలా పవన్ కళ్యాణ్ కొత్త పద్ధతిని అందించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి పార్టీ కార్యకర్తలతో నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో పార్టీకి కొత్త నాయకులు తయారవుతారు. వారికి గుర్తింపు వస్తుంది. దీంతో జనసేనలో నాయకత్వ స్థాయి మరింత బలపడుతుందనే భావనలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక మూడోది మాత్రం బాధ్యత. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా పార్టీలో కీలక పాత్ర పోషించే నాయకులు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది. అదే సమయంలో వారికి అధిక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే 10 ఏళ్లలో జనసేనను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా త్రిశూల్ ప్రణాళికలో 3వ దశకు చేరిన వారిని ఎమ్మెల్యే స్థాయి వరకు పెంచి పెద్ద బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు. ఇలా చేసి వారిని అధికార ప్రతినిధులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక త్రిశూల్ ప్రణాళిక ద్వారా పవన్ ఉద్దేశం ఏంటనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. పార్టీని 3 స్థాయిల్లో అభివృద్ధి చేసి పెద్ద సంఖ్యలో కొత్త నాయకులను తీర్చిదిద్దడం, కార్యకర్తలతో నేరుగా బంధం పెంచుకోవడం, అలాగే పార్టీని రాబోయే కొన్నేళ్లలోనే మరింత శక్తివంతంగా మార్చడం. ఈ విధానం ద్వారా జనసేన తన భవిష్యత్తును మరింత బలంగా ప్రారంభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇకపోతే పవన్ వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కవు. చీకటిని చీల్చుకుంటూ వెలుగులోకి రావాలన్నదే ఆయన తపన. వెళ్లే దారిలో ముళ్ళున్నా వాటిని తప్పించుకొని లక్ష్యానికి చేరుకోవాలనుకుంటారు. అప్పుడే విజయం సాధ్యమవుతుందని చెబుతుంటారు. ఇప్పుడు జనసేన త్రిశూల్ వ్యూహంపై పార్టీ భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏదైనా కూడా పవన్ తన ఆలోచనలను చాలా వ్యూహాత్మకంగా అమలు చేస్తూ సత్ఫలితాలను అందుకుంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని వ్యూహాలతో ప్రజల ముందుకు ఎలా వస్తారో అనేది వేచి చూడాలి.